తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్లో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. ముందుగా చిన్న చిన్న సినిమాల్లో కనిపించిన విజయ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు సినిమా విజయ్కి మంచి పేరు తీసుకొచ్చింది. ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు సరైన సాలిడ్ హిట్ సినిమా పడకపోయినా కూడా విజయ్కి ఆ క్రేజ్ ఉంది అంటే కారణం అర్జున్ రెడ్డే. ప్రస్తుతం కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావటానికి విజయ్ సిద్ధమవుతున్నాడు. విజయ్ రీసెంట్గా ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ డ్రగ్ అబ్యూజ్ అనే కార్యక్రమానికి హాజరై యూత్లో కొన్ని విషయాలు పంచుకున్నారు. జీవితంలో డబ్బులు చాలా ముఖ్యం. డబ్బులుంటే జీవితం చాలా కంఫర్ట్గా ఉంటుంది. నేను డబ్బుల్లేని జీవితం చూసినా డబ్బులున్న జీవితం చూసా. సక్సెస్ మరియు మనీ ఆల్వేస్ కంఫర్ట్ ఇస్తుంది. 30 సంవత్సరాల వరకు నేనెవరో నాకే తెలియదు. అప్పటి వరకు పక్కనున్న ఫ్రెండ్స్ వల్ల రకరకాల సిచ్యువేషన్స్ వల్ల బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు ఏజ్లో తీసుకుంటున్న ప్రతి డెసిషన్ మీ లైఫ్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇండియాలో యంగ్ పాపులేషన్ బాగా ఉంది. మన స్టేట్ పవర్, మన కంట్రీ పవర్ కేవలం యూత్. ఒక కంట్రీని నాశనం చేయాలంటే వార్ చేయాలి. యూత్ని పాడు చేసినా కూడా కంట్రీ పాడైపోతుంది. డ్రగ్స్ను అవాయిడ్ చేయండి. నాకు ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పారు, అరే ఒక్కసారి ట్రై చేయరా, తర్వాత వదిలేద్దామని నేర్పించే బ్యాచ్ ఒకటి ఉంది. ఒక్కసారి అలవాటు చేసుకుంటే మళ్ళీ దానిని వదులుకోవటం చాలా కష్టం. అందుకనే మొదటి స్టెప్నే కట్ చేయాలి. మన చుట్టుపక్కల రకరకాల మనుషులను కలుస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళుంటే ఫస్ట్ మనం వాళ్లకు చెప్పాలి. వాళ్ళు వినకపోతే వాళ్ల నుంచి దూరంగా ఉండటం బెటర్. మనం ఎఫెక్ట్ కాకూడదు. బాడీ ఫిట్గా ఉండి మంచి బట్టలు వేసుకుంటే లైఫ్లో ఒక హై వస్తుంది. నాకు డబ్బులు సంపాదించినప్పుడు హై వస్తుంది. డ్రగ్స్ ఇవన్నీ టైం వేస్ట్. మీ కెరియర్ని ఇవన్నీ నాశనం చేసే పనులు. మీకు జీవితంలో హై కావాలంటే సాలిడ్గా వర్కౌట్ చేయండి. సక్సెస్ని చేస్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా సొసైటీ మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తుంది.